హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ఫ్రెండ్ కిరణ్ తన బండి తను తీసేసుకోవడంతో ఫుడ్ డెలివరీ ఎలా చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే వెంటనే తిరుపతి గుర్తొస్తాడు. ఇక రైస్ మిల్ దగ్గరకు వెళ్ళి తిరుపతిని కలిసి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బండి ఉంటే అడుగు మామ అని అడిగితే, లేదు నాకెవరూ తెలీదు, కానీ అప్పుడు ఎప్పుడో బావ ఇచ్చిన డబ్బులతో కొన్న నా బండి ఉంది తెస్తానాగని చెప్పి తన డొక్కు సైకిల్ని తీసుకొచ్చి ధీరజ్ చేతిలో పెడతాడు తిరుపతి. ఇది అమ్మితే ఎంతో కొంత డబ్బులైనా వస్తాయనే తీసుకొచ్చాను తప్ప ఇప్పుడు నీకు ఇది డ్రైవింగ్కి పనికిరాదని నాకు తెలుసు అని చెప్తాడు. దీనికేమైంది మామ, నేను చక్కగా దీనిపైనే వెళ్ళి ఫుడ్ డెలివరీ చేస్తాను చూడని చెప్పేసి దానికి మొత్తం ఆయిలింగ్ అంతా మార్చి ధీరజ్ అయితే ఆ సైకిల్ పైన ఫుడ్ డెలివరీకి వెళ్తాడు. ఇంతలో ప్రేమ కాలేజ్ అయి బయటికి వస్తూ ఉంటే అటుగా ధీరజ్ వెళ్ళడం చూస్తుంది. ధీరజ్తో కలిసి వెళ్లాలనిపిస్తుంది ప్రేమకి. వెంటనే వీధుల్లో నుంచి షార్ట్ కట్ లో పరిగెత్తుకుని వచ్చి ధీరజ్ వచ్చే దారిలో నిల్చుంటుంది. ఇక ధీరజ్ వస్తే లిఫ్ట్ అని అడిగితే, నేను బైక్ లో వెళ్ళట్లేదు, నీకు లిఫ్ట్ ఇవ్వడానికి, నువ్వు ఆటోలో వెళ్ళు అని చెప్తే అప్పుడే ప్రేమ నవ్వుతూ, నీకు డబుల్స్ తొక్కడం రాదు కదా, అందుకే కదా నన్ను ఆటోలో వెళ్ళమంటున్నావు అంటూ వెటకారం చేస్తుంది. వెంటనే అవునా సరేలే అయితే ఎక్కువ, డబుల్స్ తొక్కడం వచ్చో రాదో నువ్వే చూద్దు అని చెప్తే ఇక ప్రేమ సైకిల్ పై కూర్చుంటుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేసి తను వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా పక్కన నుంచి నర్మద చూస్తుంది. అప్పుడే ప్రేమ దగ్గరకు వచ్చి, ఏంటి ప్రేమ చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని అడిగితే, అదేం లేదక్క అని అంటుంది ప్రేమ. ఇలాగే అంటున్నావు, కానీ నిన్నటి నుంచి నీలో ఎన్ని మార్పులు వచ్చాయో, ఈ మార్పులకు కారణం ప్రేమ అని చెప్తే నువ్వు నమ్మట్లేదు అని అంటే, ఏంటక్క నువ్వు నిన్నటి నుండి ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది. మరి రోజు ఆటోలో వచ్చే నువ్వు ఈ రోజు ఎందుకమ్మా ధీరజ్తో కలిసి వచ్చావు అని అడిగితే, అదేం లేదు దారిలో కనిపించాడు లిఫ్ట్ ఇవ్వమన్నాను అని అంటే, ఎన్నిసార్లు నీకు దారిలో కనిపించలేదు, నువ్వు విడిగా రాలేదు, చూడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు ధీరజ్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనిపిస్తోంది, తనతోనే ఉండాలని అనిపిస్తోంది, తన గురించి ఆలోచిస్తున్నావు, తన గురించి వెయిట్ చేస్తున్నావు, ఇదంతటికి కారణం ప్రేమనే, నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని అంటుంది నర్మద. ఇక నవ్వుకుంటూ ఉంటుంది నర్మదని చూసి ప్రేమ. ఎందుకు అలా నవ్వుతున్నావు, ఇప్పుడు నవ్వు కారణం ఏంటి అని అడిగితే, ఏంటంటే నిన్నటి నుంచి నువ్వు నన్ను మారిపోయావు అని అంటున్నావు కదా, అసలు మారింది నేను కాదక్క ఆ ధీరజ్ గడే అని అడిగితే, ఏ ధీరజ్ ఏం చేశాడని అడుగుతుంది నర్మద. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ధీరజ్ నన్ను దారిలో దింపి వెళ్తూ ఉండగా అక్కడ ఆకాష్ కనిపించాడు. తనతో మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్న ధీరజ్ ఆగిపోయి మరి ఆకాష్ వెళ్ళిపోయిన తర్వాత నన్ను బాయ్స్తో మాట్లాడొద్దని గుచ్చిగా చెప్పాడు తెలుసా, మరిప్పుడు మారింది వాడా నేనా అని అడిగితే, అప్పుడు అంటే ధీరజ్ మనసులో కూడా ప్రేమ మీద ఇష్టం పెరుగుతుందన్నమాట అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ, ఏంటి మాట్లాడావు, ఇప్పుడేమంటావో చెప్పు అని అడిగితే, చూడు ప్రేమ, మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, కావాలంటే ఆ విషయం నీకే అర్థమవుతుంది, ధీరజ్ కూడా నీ మీద చాలా ఇష్టం పెరుగుతుంది అని అంటే, ఏం మాట్లాడుతున్నావు, వాడిక ప్రేమ నా మీద ఏం చెప్తున్నావు అక్క నువ్వు అని అడిగితే, అయితే నేను చెప్పినట్లు చెయ్యి, తన మనసులో ప్రేమ ఉందో లేదో నువ్వే చూస్తావు అని చెప్పి ఓ ప్లాన్ చెప్తుంది ప్రేమకి. ఇక ఇంతలో రాత్రి అవుతుంది. ధీరజ్ ఫుడ్ డెలివరీ కంప్లీట్ అయ్యాక ఇంటికైతే వస్తాడు. వచ్చేసరికి ప్రేమ నిన్నట్లాగా ధీరజ్ కోసం ఎదురు చూడకుండా ఈరోజు ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ ఇంటికి వచ్చినా గానీ తననైతే పట్టించుకోదు. ఇదేంటి నిన్నటికి ఈ రోజుకి ప్రేమలో ఇంత తేడా అని ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్. ఇక ఫోన్ పెట్టాక ఇద్దరు కలిసి భోంచేసి నిద్రపోతారు. మార్నింగ్ యథావిధిగా అయితే కాలేజ్కి బయలుదేరతారు. కాలేజ్లో కూడా ఎక్కువగా బాయ్స్తోనే మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ, కావాలని ఇదంతా చేస్తుంది. ఇక అలా 2 రోజులు గడిచిన తర్వాత ధీరజ్కి అయితే చెప్పలేనంత కోపం వస్తుంది ప్రేమ. ఇక ప్రేమనైతే ఓ చోటుకు తీసుకొని వచ్చి తనతో మాట్లాడతాడు. ఏంటిది, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, బాయ్స్తో మాట్లాడొద్దంటే వాళ్ళతోనే మాట్లాడతావేంటి నువ్వు అని అడిగితే, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను బాయ్స్తో మాట్లాడితే నీకెందుకు కోపం వస్తుంది, ఇంతకు ముందు లేని రిస్ట్రిక్షన్స్ ఇప్పుడెందుకు పెడుతున్నావు, ఏంటి జలస్ ఫీల్ అవుతున్నావా, చెప్పరా, పోను ఒకవేళ నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు అంటే నేను మాట్లాడడం మానేస్తాను అని అంటే, పోవే నాకు జలసి ఏంటి, అది ఎప్పటికీ జరగదు గాని నువ్వు మాత్రం బాయ్స్తో మాట్లాడద్దు అని చెప్తాడు మళ్ళీ. అదే ఎందుకు, నీకు జలసీ లేదు, నీకేం ప్రాబ్లం లేదు, మరి అలాంటప్పుడు నేనెవరితో మాట్లాడితే నీకేంటి బాధ,
ఏంటి చెప్పు అని గట్టిగా గుచ్చుగుచ్చు అడుగుతుంది ప్రేమ. అప్పుడే ధీరజ్, నాకు కూడా తెలీదు, నిజంగానే నేను జలస్ ఫీల్ అవుతున్నానేమో, నాకు కూడా తెలీదు. నువ్వు మాత్రం బాయ్స్తో మాట్లాడడం నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు నాకు ఇది ఇష్టం లేదు. ఈ ఫీలింగ్ ఏమంటారో నాకు కూడా తెలీదే. నువ్వు బాయ్స్తో మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది, కోపం వస్తుంది, అందుకే మాట్లాడొద్దు అంటున్నాను అని చెప్తాడు ధీరజ్. ఇక ప్రేమ అయితే నర్మదా చెప్పింది నిజమేనని అనుకొని ధీరజ్ తనని ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఎలా అయినా ఆ విషయం తనతోనే చెప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది ప్రేమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.